చాలామంది అడుగుతున్నారు, గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి. ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేయొచ్చా? మళ్ళీ ఏమన్నా తగ్గుతదా? లేదా మళ్ళీ పెరుగుతదా? ఈ కన్ఫ్యూషన్‌కి ముందు ఎందుకు తగ్గాయో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, ప్రాఫిట్ బుకింగ్. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసిన డబ్బునంతా ప్రాఫిట్ చేస్తూ ఉంటారు గోల్డ్‌ని అమ్మేసి. సో అదొక రీజన్ గోల్డ్ పడడానికి. రీజన్ నెంబర్ 2, యూఎస్ ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందని ఒక న్యూస్ వచ్చింది. సో చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి బాండ్స్లోకి, తర్వాత మార్కెట్లోకి, షేర్లోకి ఇన్వెస్ట్ చేయడానికి సో అది కూడా ఇంకొక రీజన్ దానికి. రీజన్ నెంబర్ 3, జియో పొలిటికల్ స్టెబిలిటీ. ఈ రీసెంట్గా జరిగిన గాజా పీస్ సమిట్ అండ్ ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చిందని న్యూస్ రావడం, ఇలాంటి వార్తల వల్ల చాలామంది ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద కంట్రీస్ కూడా గోల్డ్ నుంచి వేరే డిఫరెంట్ అసెట్స్కి వాళ్ళ డబ్బుల్ని మూవ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఇంకొక రీజన్ గోల్డ్ పడ్డా. రీజన్ నెంబర్ 4, ఈవెన్ యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం కూడా ఒక రీజన్ గోల్డ్ పడ్డానికి. సో ఇవన్నీ రీజన్స్ గోల్డ్ పడ్డానికి. ఇలాంటి ఇంకా చాలా ఉండొచ్చు. బట్ గోల్డ్ కొనాలా వద్దా అనేది మీ అవసరాలు బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి కొనండి. అంతేకాని గోల్డ్ పడిందని, గోల్డ్ పెరిగిపోతుందని మాత్రం కొనకండి. కీప్ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. గోల్డ్ తగ్గిపోతుందనో పెరిగిపోతుందనో అని మాత్రం వదిలేకండి. ఎయిదర్ ఫిజికల్ గోల్డ్ అన్నా కానీ, డిజిటల్ గోల్డ్ అన్నా కానీ కీప్ బయింగ్. అదే మన అసెట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జ్యువెలరీ బజార్.